అన్నా చెల్లెల అనుబంధానికి అప్పటికీ ఎప్పటికీ సాక్ష్యంగా నిలిచే చిత్రం విక్టరీ మధుసూదన్ రావు గారు అత్యద్భుతంగా రూపుదిద్దిన రక్త సంబంధం. ప్రముఖ దర్శకులు ఏ భీమ్ సింగ్ రూపుదిద్దిన తమిళ చిత్రం పాసమలర్ చిత్రానికిది తెలుగు సేత. ముందుగా ఈ చిత్రంలోని పాత్రని పోషించమని అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగారట నిర్మాతలు. కానీ ఇప్పటికే నేను సావిత్రికి జంటగా 3-4 సినిమాల్లో చేస్తూ ఉన్నాను, ఇప్పుడు మేము అన్నా చెల్లెలుగా నటిస్తే ప్రేక్షకులు అంగీకరించరు, కాబట్టి ఈ కథని రామారావు గారికి వినిపించండి అంటూ సలహానిచ్చారట అక్కినేని గారు. కథ నచ్చినటువంటి రామారావు గారు వెంటనే సరేనన్నారట. అలా నటరత్న ఒడిలో పడిన మాణిక్యమే ఈ చిత్రంలోని రాజశేఖర్ పాత్ర. చెల్లెలు రాధ పాత్రలో మహానటి సావిత్రి మహోన్నతంగా నటించారు. ఆ చిత్రం కోసం ఘంటసాల మాస్టర్ స్వరపరిచి సుశీలమ్మతో కలిసి పాడిన ఈ అనిశెట్టి గారి గీతం ఎప్పుడు విన్నా గుండె చెమ్మగిల్లుతుంది. ఇప్పుడు ఆ పాటని వినిపించబోతున్నారు కేసీ అండ్ కల్పన. చంద్రుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే. లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. చందురుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. కరుణతో జూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే. లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. నేటి కథ పాడనా, కన్నీటి కథ పాడనా. కలతలకు లొంగి కష్టముల కృంగు, కన్నీటి కథ పాడనా. కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లిన ప్రాణమే, చెల్లిన ప్రాణమే. మము విధియ విడదీసె వెతలలో ద్రోసె మిగిలెని శోకమే, మిగిలెని శోకమే. విధియ విడదీసే వెతలలో ద్రోసే మిగిలెని శోకమే. చందురుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే. పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా.
ఎదురైన గతులు వేరైన మమతలే మాయునా పెరిగి నీవైన అత్తగారింత కోడలిగా చేరుమా బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా దివిలో తారకలు భువిలో మానవులు ధూళిలో కలసినా అన్న చెల్లెళ్ళ జన్మ బంధాలే నిత్యమై నిల్చులే లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో లాలి పాపాయి జో జో దీపావళి వెలుగులకు మరికొన్ని పండగల కాంతులను జోడిస్తూ సూపర్ హిట్ ఫెస్టివ్ సాంగ్స్ ని మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. యూర్ ఆల్ లుకింగ్ బ్యూటిఫుల్. ఎంత బాగున్నారో. పండగ రోజుల అబద్ధాలు చెప్పకూడదు మేడం. ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు తక్కువగా వాడి పాట రాసే ఏకైక రచయిత కృష్ణశాస్త్రి గారు. నన్ను లైఫ్ లో చాలా ఇన్స్పైర్ చేసినటువంటి కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. పాపనీకుమా ఈ గీతం అని నాకు మధ్యలో అందుకని పాడాలనిపించింది. సంక్రాంతి పండుగలు బాగా జరుగుతాయి అక్కడ. ఈ సినిమాల్లో చూపిస్తారు కదా అలా ఆడుకుంటూ. జరుగుతాయి. అవునా? అది ఏమన్నా చైనానా అని విమర్శిస్తుంది నిన్ను. సార్ ఏంటి సార్ ఇది? మాత్రం తెలియదా చరణ్కే అని అంటుంది. వేదిక మీదకి వచ్చేటప్పుడు ఎక్సైట్మెంట్తో వస్తారు. అది సెటిల్ అయిన తర్వాత మీరు పాడితే కొంచెం నీట్గా వస్తుంది. మీ ఫేవరెట్ ఫెస్టివల్? సంక్రాంతి సార్. సంక్రాంతి ఎందుకో? రైతులు హ్యాపీగా ఉంటారు కదా సార్ అప్పుడు. అంత కన్సర్న్ రాను. పొంగల్ ఎప్పుడు పెడతారా, మనం ఎప్పుడు తిందామని ఉండాలనుకున్నాను. గణేష్ చతుర్థి. ఫుడ్ వల్ల నీకు గణేష్ చతుర్థి ఇష్టం. ఫుడ్ నువ్వేం తింటున్నట్టు లేదు. జగమేలు శివశంకర నీకు ఫ్రెండ్ అయినట్టుగా జగమేలు శివశంకర. నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా. విశ్వనాథుని కబీరా తమిళ మహిళల వలపు కథ. ఆ పై నోట్ ని కరెక్ట్ శృతిలో ల్యాండ్ చేయడం అనేది చాలా కష్టమైన విద్య. నువ్వు చాలా అవలీలగా చేసావు. సినిమా పాటల్లో ఎక్కువ శబ్దాలంకారాలు ఎక్కువ అర్థాలంకారాలు వాడిన ఏకైక కవి వేటూరి గారు మాత్రమే. ఇంప్రూవైజ్ చేయగలవు, ఆ సత్తా నీకుంది అని చెప్పి కూడా చూపించావు. అయితే ఇది స్వరతాళి. కరెక్ట్ గా ఈ ఎపిసోడ్ లో మీరు పాడిందే పండగ. తల్లిదండ్రుల కళ్యాణ ఘట్టాన్ని లవకుశలు ఆలపించినట్టుగా ఉంది. అంత చక్కగా కుదిరింది మీ ఇద్దరికి. మీ జీవితంలో అద్భుతమైన మెరుపులు మెరిసిన ఒక సందర్భం? రీసెంట్ గా నా కూతురికి జాబ్ వచ్చింది. అమ్మాయి ఎప్పుడు పుట్టిందో కంప్లీట్ గా డ్రాస్టిక్ గా జీవితం చేయండి. ప్రాఫిట్ అంటే తెలుగులో జీవన గీతం అనే పుస్తకం మాత్రం అమితమైన జ్ఞానకాంతులు ప్రసరింపచేసింది నా జీవితంలో. యాదృచ్ఛికంగా మీరు 26వ సీజన్లో చెప్పారు ఆ విషయం. మీ జీవితంలో కాంతులు నింపిన పాట మాట పాడుతా తీయగా నా లైఫ్ని టోటల్గా చేంజ్ చేసేసింది.